హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దీనిలో 2 టీ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసి 2 బిర్యానీ ఆకు, 2 ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసి వేయించండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం దీనిలోనే 2 టీ స్పూన్లు ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడైతే ఒకసారి కలిపి 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి అయితే వేసేయండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చిని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే 1/2 కిలో వరకు వేసి 10 నుండి 15 నిమిషాల పాటు అయితే ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ బాగా వేయించండి. ఇలా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక టమాటోని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసి టమాటాలన్నీ మెత్తబడేంత వరకు బాగా మగ్గించండి. ఇప్పుడైతే 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్ వేసి మసాలాలన్నీ బాగా కలిసేటట్టు వేయించండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి అంతా కలిపి ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు అయితే వేయించుకుని దీనిలో ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసి అడుగు నుంచి ఒకసారి అంతా గరిటెతో బాగా కలపండి. ఈ విధంగా కలుపుతూ మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా అయితే కుక్ చేసుకోండి. అప్పుడే జాయింట్స్ కూడా బాగా కుక్ అవుతాయి. ఇలా అరగంట పాటు కుక్ చేసుకుని గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసి 2 నిమిషాలు అయితే కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచి వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఈ చికెన్ గ్రేవీని రైస్, పులావ్ లేదా చపాతీతో తిని చూడండి, చాలా అల్టిమేట్గా ఉంటుంది. నచ్చిందా రెసిపీ? అయితే నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.